సో ఇది చూద్దాం ఒకసారి మన ఆదాబ్లో వచ్చిన వార్త. బీసీ ఓటర్లే కింగ్ మేకర్స్. ఇది 100కి 1000% నిజం. బీసీ ఓటర్లు దాదాపుగా అంటే గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం 56% ఉన్నారు అని చెప్తున్నారు కదా. సో బీసీ ఓటర్లు అంతమంది ఉన్నమాట వాస్తవమే. బీసీ ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ కళ్ళు మూసుకొని గెలిచేదన్నది కూడా వాస్తవమే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దీని గురించి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద డ్రామా ప్లే చేశారు. ఓట్లగా కులగణన అని చెప్పి ఒక పెద్ద కథ నడిచింది. అది ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది. అది వేరే విషయం. అది అమలు సాధ్యం కాదు అని అందరికన్నా ముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా అంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేశారు 42% బీసీల రిజర్వేషన్లు సాధ్యం కాదు రా భయ్, మేము కావాలంటే పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఒక కొత్త ఇది తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు. సో ఇక్కడ 2 విషయాలు. బీసీలంతా ఒకవైపు నిలబడతారా, ఒక పార్టీ వైపు నిలబడతారా? పార్టీలు చెప్పినట్టు 42% మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్తే దాన్ని బీసీలు నమ్ముతారా, నమ్మి ఆ పార్టీ వైపు నిలబడతారా? ఉదాహరణకు చెప్తా, ఒక చిన్న లెక్కేద్దాం మనం. ఎగ్జాంపుల్ తీసుకోండి. బీసీలకి 40% రిజర్వేషన్. సో ఇందులో కాంగ్రెస్ ఏం చెప్పిందంటే పార్టీ పరంగా మేము 42% ఇస్తామంటుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏం చెప్తుంది, మేము ఇంకో అడుగు ముందుకేసి 43% మేము ఇస్తామంటుంది. దాంతోపాటుగా ఈయన ఏమంటారు, వీళ్ళంతా ఒక బ్యాచ్గా పోయి రాష్ట్రపతిని కలుస్తారంట. రాష్ట్రపతిని కలుస్తారంటే దీని గురించి యాక్చువల్గా నేను ఒక సభ కూడా పెడదాం అనుకున్నారు. జనం రాలేదనో రకరకాల కారణాల వల్ల ఆ సభ వాయిదా పడింది. అది వేరే విషయం. ఇక ఇంకో అడుగు ముందుకేసి అసలు ఈ కులగణన గురించి మాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు, మేము ఈ రిజర్వేషన్లకి వ్యతిరేకం, కులాల రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పుకునే బీజేపీ ఇప్పుడు ఏం చేసింది, ఏకంగా మేము 50% ఇస్తామని చెప్తుంది. 50% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తుంది. ఇది ఒక లెక్క. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ 42% ఇస్తా అంటుంది, బీఆర్ఎస్ 43% ఇస్తా అంటుంది, బీజేపీ 50% ఇస్తా అంటుందండి. కానీ అందరూ ఒకే చోటు ఇస్తారా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక జిల్లా తీసుకోండి. సపోజ్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఒక జిల్లా తీసుకుందాం మనం. ఆ జిల్లాలో ఒక 30 స్థానాలు ఉన్నాయి. ఈ 30 స్థానాల్లో బీజేపీ ఏం చెప్పింది, మేము 50% ఇస్తా అన్నారు కాబట్టి 15 చోట్ల వీళ్ళు నుంచోబెట్టారు. ఓకే, వీళ్ళు 43% అన్నారు కాబట్టి వీళ్ళేంటి బీసీలని ఒక 13 చోట్ల నుంచోబెట్టారు అనుకోండి ఎగ్జాంపుల్గా. వీళ్ళు ఒక 12 చోట్ల నుంచోబెట్టారు అనుకోండి. ఓకేనా? సో 30 స్థానాల్లో బీజేపీ 15 చోట్ల నుంచోబెట్టింది. ఓకే, బీఆర్ఎస్ 13 చోట్ల నుంచోబెట్టింది. కాంగ్రెస్ ఏం చేసింది, 12 చోట్ల నుంచోబెట్టింది బీసీ అభ్యర్థుల్ని. బాగానే ఉంది, చాలా మంచి విషయం, సూపర్. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ రాజకీయ పార్టీ నాయకుల డ్రామా ఏంటంటే ఈ 30 స్థానాల్లో వీళ్ళు నుంచోబెట్టిన చోట వీళ్ళు నుంచోబెట్టరు, వీళ్ళు నుంచోబెట్టిన వీళ్ళు నుంచోబెట్టరు. అర్థమైందా? 30 స్థానాల్లో 15 స్థానాల్లో బీజేపీ నుంచోబెడితే ఎక్కడైతే బీజేపీ బీసీని పెట్టలేదో అక్కడ వీళ్ళు బీసీని పెడతారు. ఎక్కడైతే బీఆర్ఎస్ బీసీని పెట్టలేదో అక్కడ వీళ్ళు బీసీని పెడతారు. ఇది జరిగేది ఇదే చూడండి, ఖచ్చితంగా జరగబోయేది ఇదే. వీళ్ళు పార్టీల పరంగా ఇస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏమైద్ది, ఇప్పుడు ఇలాంటి చోట్ల ఏమైద్ది, ఇక్కడ వీళ్ళు బీసీని పెట్టారు, ఈ ఇద్దరు బలమైన అభ్యర్థులను పెడతారు, ఓసీ లాంటి వాళ్ళని పెడతారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ నష్టపోయేది ఎవరు, బీసీ బిడ్డ. పోనీ వీళ్ళు తెచ్చిన చోట వాళ్ళ నుంచే బెటర్. వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళిద్దరూ సరే కాసేపు వీళ్ళిద్దరూ కలిసి మంచి బీసీలను పెట్టారు అనుకుందాం, బీఆర్ఎస్ కాంగ్రెస్. బీజేపీ ఏం చేస్తుంది, అక్కడ ఓసీ క్యాండిడేట్ని పెడుతుంది. లేదు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ 2 పార్టీలు కూడా అంటే కలిసి అంటే వేరే వేరేగా బీజేపీ బీఆర్ఎస్ బీసీని పెట్టింది అనుకుందామండి. కాంగ్రెస్ ఏం చేస్తుంది, అక్కడ ఓసీ క్యాండిడేట్ని పెడుతుంది. మరి మీరు పార్టీల పరంగా ఇస్తాం మేము ఏదో మీకు ఇచ్చేస్తాం అని కబుర్లు చెప్తున్న మీరు నిజంగా అందరూ ఒకే చోట ఇస్తారా, ఒకే స్థానాలు మీరు ఫిక్స్ అవుతారా? వాళ్ళు ఇచ్చిన చోట మీరు ఎవరో, మీరు ఇచ్చిన చోట వాళ్ళు ఎవరు?
3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఇచ్చిన చోట మూడో వాళ్ళు ఖచ్చితంగా వేరే పార్టీకి ఇస్తారు, వేరే వ్యక్తికి ఇస్తారు. ఇదంతా కూడా ఒక డ్రామా. బీసీల ఓట్లు కొల్లగొడటానికి రాజకీయ పార్టీ ఆడుతున్న మరో డ్రామా ఇది. కొన్నేళ్లుగా బీసీలు అనగానే దొక్క పడుతూనే ఉన్నారు. రాజకీయాల్లో, ప్రభుత్వ విధానాల్లో, అధికారుల పంపకాల్లో బీసీ వర్గాలు వరుసగా విస్మరించబడ్డాయనే భావన క్రమంగా పెరుగుతుంది. ఎన్నికల సమయాల్లో వాగ్దానాలు గుప్పించే నేతలు అధికారంలోకి వచ్చాక ఆ వర్గాల హక్కులు, ప్రాతినిధ్యం విషయంలో వెనకడుగు వేస్తున్నారని బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాల రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో టికెట్ల కేటాయింపులు, బడ్జెట్ నిధుల వినియోగం ఏ అంశం తీసుకున్నా బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వటంలో లోపాలు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఫలితంగా బీసీ ఓటును కేవలం ఎన్నికల లెక్కల్లో మాత్రమే చూడటం, ఆ తర్వాత పక్కన పెట్టమన్నది గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న అంశం. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ మేమిస్తాం అని చెప్తున్నారు, కానీ రాజకీయ పార్టీ నాయకుల డ్రామాలు చూడండి ఒక్కొక్కటి ఎలా ఉంటుందో. బీసీలకు 40% రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తెలిసిన నేపథ్యంలో పార్టీల పరంగా ఎవరికి వారే బీసీలకు ఎక్కువ టికెట్లు కేటాయించే దిశగా అన్ని పార్టీలు కదులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 40% టికెట్లు ఇవ్వాలని నిర్ణయించగా బీఆర్ఎస్ ఏం చేసిన దానికంటే ఒకటి ఇస్తామని చెప్పింది. బీజేపీ లేదు మేము 50 ఇదేంటి వేలం పాట ఇది. బీసీలని వేలం పాటేస్తున్నారు వీళ్ళంతా. ఏం లేదు, మేము 42 అంటే వీళ్ళు 40 ఉంటే మేము 50 అంటున్నారు వీళ్ళు. నిజంగా అంత ప్రేమ ఉంటే బీజేపీకి బీసీల పైన మరి పార్లమెంట్లో బిల్లు పెట్టించవచ్చు మీరు. బీజేపీ తలుచుకుంటే, బీజేపీకి ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే చట్టబద్ధత, విద్యా ఉద్యోగాల్లో, రాజకీయ అంశాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకే 40% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించగలదు బీజేపీ అనుకుంటే. కానీ బీజేపీ అనుకోవాలి. ఇక్కడికి వచ్చి నాటకాలు ఇప్పుడు 50% ఇస్తాం మేము అని. సో బీసీ ఉద్యమం రాజకీయాలను మార్చేస్తుందా? బీసీ ఉద్యమం తెలంగాణలో రాజకీయాలపై, సామాజిక సమీకరణపై గణనీయమైన మార్పులు తీసుకురావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి, వెలమ, కొంతవరకు కమ్మ వంటి వర్గాలు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. బీసీ ఉద్యమం బలపడితే, బీసీలంతా ఒక్కతాటిపై నిలబడితే ఓటు బ్యాంక్ ఒకే దిశలో కదిలే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకత్వం మునుముందు రాజకీయపరమైన ఒత్తిళ్లను, సవాళ్ళను ఎదుర్కొంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో బీసీలకు న్యాయం చేసింది ఎన్టీఆర్ఏ. ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో ఎలాంటి ఉద్యమ పోరాటం లేకుండా బీసీలకు సరైన ప్రాధాన్యత ఇచ్చే నేతగా నందమూరి తారక రామారావు చిరస్థాయిగా నిలిచిపోయింది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల అధికారంలో వచ్చిన ఎన్టీఆర్ ఆ కాలంలో రాజకీయ వ్యవస్థలోని వర్గపక్ష భావనను బద్దలు కొట్టి బీసీలకు సముచిత రాజకీయ న్యాయం కల్పించారు. ఆయన ఒక్కళ్ళే చేశారు. ఆ తర్వాత కొంతమంది 2018లో చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు ఆయన కూడా బలంగానే బీసీలకు సీట్లు ఇచ్చారు, కానీ గెలవలేదనుకున్న ఎన్నికలు, అది వేరే విషయం. ఇది అక్కడి నుంచి ఏమైంది, రాజకీయ ప్రాతినిధ్యం పెరిగింది. ఎన్టీఆర్ ముందు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పరిమితిగానే ఉండేది. టీడీపీ ఆవిర్భావంతో ఆయనకు బీసీ వర్గాల టికెట్ల కేటాయింపులో విప్లవాత్మక మార్పులు చేశారు. అసెంబ్లీ, జెడ్పీటీసీ, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నాయకులకు ఎక్కువ టికెట్లు ఇచ్చారు. ఇది బీసీలో రాజకీయ చైతన్యం కూడా పెంచింది బాగా. అక్కడి నుంచే రాజకీయంగా బీసీలు డెవలప్ అయ్యారు. ఎక్కువ మంది ఎక్కువ స్థానాలు పోటీ చేయడం, రాజకీయంగా ముందు రావడం జరిగింది బీసీల్లో. దాంతోపాటుగా ఎన్టీఆర్ బీసీల రిజర్వేషన్లు కేవలం కాగితాలపై కాకుండా అమల్లో కూడా బలంగా అమలు చేశారు. విద్యారంగంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు అప్పట్లో చాలా పెద్ద అడుగుగా పరిగణించబడింది. ఆ తర్వాత దీంతోపాటు రాజకీయాలతో పాటు ఆర్థికంగా, విద్యలో కూడా వాళ్ళని నిలబెట్టారు ఈయన. బీసీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్ళు, విద్యార్థి స్కాలర్షిప్, స్వయం ఉపాధి రుణ పథకాలు, వృత్తి ఆధారిత శిక్షణ కార్యక్రమాలు, ఈ పథకాలతో బీసీలు ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు సాగారు. దాంతోపాటుగా సామాజిక గౌరవం కల్పన. ఎన్టీఆర్ బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించారు. రాజకీయ సభల్లో, పార్టీ వేదికలపై బీసీ నాయకులను ముందుకు తెచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం, పథకాలు బీసీల రాజకీయ చరిత్రలో మలుపు తిప్పాయి. ఆయన వల్ల బీసీల వర్గాల స్వరానికి బలం చేకూరి తర్వాత రాజకీయాల్లో బీసీ ఓట్ బ్యాంక్ చాలా కీలకమైందని చెప్పొచ్చు. సో అక్కడి నుంచి రాజకీయాల్లో కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, బీసీలకు కొంత ముందుకు వచ్చిన పరిస్థితి కనపడింది. సో అక్కడి నుంచి ఏం జరిగింది, కులాధారితంగా జరిగింది. నిజానికి తెలంగాణలో బీసీ వర్గాల సమీకరణ ఊపందుకుంది. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ బీసీ సంఘాలు, జాతి సమాఖ్యలు తరచూ సమావేశాల సభలు నిర్వహిస్తూ తమకు సమాన ప్రాతినిధ్యం కావాలి అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నాయి.
రాష్ట్ర జనాభాలో దాదాపు సగానికి సమానంగా ఉన్న బీసీలు అసెంబ్లీ పార్లమెంట్ స్థాయిలో తక్కువ స్థానం పొందుతున్నారన్న ఆవేదన ఉద్యమం వేడెక్కుతుంది. ఇప్పటికీ నిజం లేదు. ఎంతమంది రెడ్లు ఉన్నారండి మంత్రివర్గంలో? బీసీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? మనం 50% ఉన్నాం, అధికారం 10% మాత్రమే ఎందుకు అనే ప్రశ్న ప్రజల్లో చర్చాంశమే అవుతుంది. ఈ కారణంగా పల్లె నుంచి వచ్చిన ఓటు ఒకే దిశలో కదిలే పరిస్థితి ఏర్పడితే 2028 ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బీసీలంతా కూడా బలంగా ఒకవైపే నిలబడి ఒకవైపు పోరాటం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ ఏ పార్టీకి అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తారో అది కళ్ళు మూసుకొని కలిసి డౌట్ లేదు. కానీ బీసీలంతా కలిసి ముందుకు వెళ్తారు లేదని ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇతర కులాలు కూడా తమ కుల ఐక్యత కోసం ప్రయత్నిస్తాయి. బీసీ వర్గ సమీకరణ బలపడితే ఇతర కులాలు తమ కుల ఐక్యత కోసం ప్రయత్నిస్తాయి. ఇది కుల రాజకీయాల పోటీని మరింత పెంచుతుంది. బీఆర్ఎస్ ఇప్పటివరకు ప్రాంతీయ భావజాలంపై ఆధారపడి ఉంది. బీసీ ఉద్యమం బలపడితే ప్రాంతం కంటే కుల గుర్తింపు ప్రధానమవుతుంది. ఇది బీఆర్ఎస్ ఓటు బ్యాంకును విభజించే ప్రమాదం ఉంది. బీసీ ఉద్యమం ద్వారా స్థానిక స్థాయి నుంచి కొత్త బీసీ నేతలు వెలుగులోకి వస్తారు. ఇవాళ గ్రామస్థాయి నాయకులుగా ఉన్నవారు రేపు రాష్ట్ర స్థాయి శక్తులుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఉద్యమం అన్ని పార్టీలకు సవాలుగా మారింది. బీసీ ఓట్ బ్యాంక్ గెలుచుకునేందుకు ఎవరెక్కువ హామీలు ఇస్తారు, ఎవరు ప్రజల విశ్వసనీయత సంపాదిస్తారన్నదే రాబోయే ఎన్నికల గేమ్ చేంజర్గా మారనుంది. ఒకవేళ బీసీలు ఐక్యంగా ఓటేస్తే తెలంగాణ రాజకీయ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకోవటం మాత్రం 100% ఖాయం. బీసీలంతా గంపగుత్తగా ఏ పార్టీకి అయితే అండగా నిలబడతారో, అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి, ఏ పార్టీలు అయితే బీసీలకి నిజంగా న్యాయం చేస్తుందో, నిజంగా విశ్వసనీయతగా న్యాయం చేస్తుందో, చిత్తశుద్ధితో ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఆ పార్టీ వైపు బీసీ ప్రజలంతా నుంచుంటే మాత్రం ఇక తెలంగాణ రాజకీయాల్లో చాలా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. చూద్దాం మరి అది ఎంతవరకు జరుగుతుంది, ఏ పార్టీ వైపు నిలబడతారు అనేది ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్కే ఉంది, చూడాలి మరి.